డాలర్ల పంట ఢమాలవుతోంది. కనీస గిట్టుబాటు ధర లేక పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేక ఆక్వా రైతుల పరిస్థితి కొల్లేటి కన్నీటి వ్యధలా మారుతోంది. ఫీడ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్ గా మారి తమ పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు ఆక్వా రైతులు. ఫీడ్ ధరలను తగ్గించామన్న కక్షతో రొయ్యల రేటుపై కోత పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు కరెంటు కోతలతో ఆక్సిజన్ అందక రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. ఇటు రొయ్యలకి అటు రైతులకి ప్రస్తుత పరిస్థితి ఒక ప్రాణ సంకటంగా మారింది. క్రాప్ హాలిడే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఆక్వా రైతులు. డాలర్ల పంట ఎందుకు ఢమాలైంది? రొయ్యలకి గిట్టుబాటు ధర రావట్లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. కేజీకి 50 తగ్గించడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు, ఉండిలో ధర్నాలు కూడా చేస్తున్నారు. 29న అమలాపురంలో ఆక్వా రైతుల సమావేశం జరగబోతోంది. క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రొయ్యల ధరని కేజీకి 50 తగ్గించడంతో ఆక్వా రైతులు ఆందోళన బాటపట్టారు. పాలకొల్లులో చేపల్ని రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేస్తే ఉండిలో ఉచితంగా పంపిణీ చేశారు. ఆక్వా సాగు చేస్తే అడుగడుగునా కష్టాలు, నష్టాలు ఎదురవుతున్నాయంటూ వాపోతున్నారు రైతులు. 3 రోజుల నుంచి పేరంబెడిగా ఎవరో కొనక ఇలాగా ఉచితంగా సెంటర్లో ప్రభుత్వానికి వెనుకోని చేస్తున్నామండి. మేము రెయ్యి పట్టుబడి పట్టలేకపోతున్నాం. సిండికేట్ వ్యవస్థను కోరుకుంటూ యాక్షన్ తీసుకుని వెంటనే రంగంలో దిగి సిండికేట్ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అందరినీ కోరుకుంటున్నామండి. కంపల్సరీగా అచ్చెన్నాయుడు గారిని, దీనికి సంబంధించిన అప్సరా చట్టాన్ని మొత్తం అందరూ దీని మీద చర్య తీసుకుని వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఆక్వా సాగుకి కరెంటు కష్టాలున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. జనరేటర్ పడితే ఎకరానికి నెలకి 15,000 రెంట్ కట్టాలి. తడిసి మోపుడవుతోంది డీజిల్ ఖర్చులు. ఇక పెట్టుబడులు పెరగకపోవడంతో, ధరలు పడిపోవడంతో, ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ కూడా అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంతో పోల్చితే విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయని కొల్లేరు పరివాహక ప్రాంత ఆక్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతల వల్ల ఆక్సిజన్ అందక చేపలు చనిపోతున్నాయని, జనరేటర్లు పెడితే ఎకరానికి నెలకు 15,000 రెంట్ కట్టాల్సి వస్తోందంటున్నారు. డీజిల్ ఖర్చులు కూడా తడిసి మోపడవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సిండికేట్ వ్యవస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతులు. ఈ నెల 29 అమలాపురంలో ఆక్వా రైతుల సమావేశం జరగబోతోంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడానికి కూడా సిద్ధమంటున్నారు. డాలర్ల పంట దాన్ని కూడా రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితికి ఆక్వా రైతు వచ్చాయంటే దాని వెనకున్నటువంటి బాధలు, కష్టాలు ఒకసారి మనం రైతులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, డాలర్ల పంట అంటారు కానీ మీరు రోడ్డు మీద పారబోస్తున్నారు, ఏంటి పరిస్థితి? అందరికీ అదే ఆశ్చర్యం. రొయ్యల రైతు అంటే కోటీశ్వరుడు, కోట్లు సంపాదించారనే ఉండటం వల్ల ఇవాళ మేము దిగజారిపోయి ఇవాళ రోడ్లు ఎక్కని పరిస్థితి. డాలర్ల పంట ఎవరికి? డాలర్ల పంట ప్రాసెసింగ్ ప్లాంట్లకి, ఫీడ్ ప్లాంట్లకి, హ్యాచరీస్కి డాలర్ల పంట. రైతుకి డాలర్ల పంట కాదు, రైతుని తనగదొక్కుతున్నారు. ఈరోజు 10 సంవత్సరాల కింద 250 రూపాయలు ఉన్న రొయ్యి రేటు ఈరోజు అదే రొయ్యి రేటు. ఆ రోజు 1,500 రూపాయలు ఉన్న మేత బస్తా ఇవాళ 2,700. ఆ రోజు రైతు కూలీ 400, ఇవాళ 800. ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగినాయి, పెంచకుండా అమలు చేయకుండా ఏదైతే వీళ్ళందరూ అడ్డుకున్నారని అక్కసుతో ఇవాళ రైతులను పగబట్టి ఈరోజు సిండికేట్గా తయారయ్యి ఇవాళ కేజీకి 50 రూపాయలు తగ్గించేసి కొన్ని పరిస్థితి. కొంతమంది అయితే సరుకు కొనవని పరిస్థితి. కంపెనీలను ఎక్స్పోర్ట్లను డిమాండ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు? మేము గతంలో అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించాం. ప్రాసెసింగ్ ప్లాంట్లకు కానీ, ఫీడ్ ప్లాంట్లకు కానీ అందరికి విన్నవించాం. రైతులతో సమగ్ర చర్చలు జరుపుకోండి, దాన్ని అమలుపరచండి, మీకు మేలు మాకు మేలు అని చెప్పాం. 3 సార్లు మీటింగ్లు వేశారు, అమలుపరచలేదు. మనకు కూడా రీసెంట్గా జరిగింది, ఒక్కడు కూడా అమలుపరచలేదు. ఇంకా ఈ సిండికేట్ వ్యవస్థనే మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం. ప్రభుత్వం కూడా దీన్ని కంట్రోల్ చేయకపోతే మేము ఒకటి చెరువులు క్రాప్ హాలిడే తీసుకెళ్ళాలి. రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు ఏకమయ్యి ఒక కమిటీ కింద ఏర్పడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం, క్రాప్ హాలిడే తీసుకెళ్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా రైతులందరూ కూడా, ఆక్వా రైతులందరూ కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలను ఏకం చేసి అవసరమైతే క్రాప్ హాలిడే తీసుకెళ్తాము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఆక్వా రైతు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి.